దుష్ప్రచారం చేసేవారిపై నిమ్మల ఫైర్. అమరావతితో సహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రులు నిమ్మ రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్లో ముప్పు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వరద వస్తుందని దుష్ప్రచారం చేసేవారు ఎవరైనా తీవ్రవాదులతో సమానం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రకాశం బ్యారేజీని కొట్టేయడానికి ఇది పగలగొట్టేసి ముంచేయడం కోసం పడవలతో ఢీ కొట్టారు అని చెప్పినటువంటి వాళ్ళకంటే దుర్మార్గం ఇంకెవరన్నా ఉంటారా? ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తారు పడవలతో, దాంతో విజయవాడ మొత్తాన్ని ముంచేయడానికి కుట్ర పన్నారు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల దాకా మాట్లాడారు ఆ రోజున. ఎందుకని దేశద్రోహం కేసు పెట్టలేదు, ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదు? అంతకంటే దుష్ప్రచారం ఏదన్నా ఉందా? వర్షాలు వచ్చినాయి అన్నదానికే దుష్ప్రచారం అంటే ఊరిని ముంచేయడానికి పడవలతో బ్యారేజీని కొట్టేయాలన్నది ఎంత దుష్ప్రచారం అవుతుంది? మనం ఏదైనా సరే నువ్వు ఏది చేస్తే అదే రెట్న అవుతుంది, అదే ఇక్కడ పాయింట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవడు దబాయించి మాట్లాడతాడు, ఎవడి చేతిలో మీడియా ఎక్కువగా ఉంటుందో వాడే మోనార్క్ అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనే ఇప్పుడు ఆంధ్రాలో అతిపెద్ద శాపం అవుతుంది.